ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ మాసం అంతవరకు దేవుడు కాపాడాడు. ఈ 6వ మాసంలో వర్షాకాలానికి వచ్చాం కనుక మరించి వర్షాలు కావాలి. బోర్లో వాటర్ అయిపోయింది, పట్టణాల్లో వాటర్ లేదు, చచ్చిపోతున్నారు. పొలాలు పండాలంటే రైతులు చక్కని మీరు డబ్బులు సంపాదించాలి. పంటలు బాగా పండితేనే దేశంలో ఆహారం కావాలి, మంచి ఆహారం, మంచి పంటలు కావాలి అంటే మంచి వర్షాలు కావాలి. వర్షం కురిపించేవాడు దేవుడే. ఆ దేవుడు ప్రార్థించాలి, ఆయన ఏమైనా చేస్తాడు. కనుక చాలా సంతోషం. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక మరి విజయవాడలో పరిచయం చేస్తున్నాం. మరి విజయబాబు నేను కలిసి ప్రాంతంలో చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా పరిచయం దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు పనిచేయడానికి పనిచేస్తున్నాడు. చక్కని భార్య, చక్కని 2 బిడ్డలు, చక్కని గృహము, సేవలో సహకారిగా, సేవకుడిగా. బైబిల్లో ఒక మాట రాశాడు, ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఈ టీవీ పరిచయం చేయడానికి మరి వీరంతా విజయబాబు, తర్వాత రాజా రమేష్, సురేష్ బాబు, వీళ్ళంతా ఒక కుటుంబం. ఆ కుటుంబము మరి సేవా పరిచర్యకి చేదోడు వాదోడుగా ఉండి దీన్ని నడిపిస్తున్న అందుకని వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2-3 చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని అవోదియను సుంటికేను బతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. తర్వాత ఆ సహకారుల పేర్లు ఎక్కడ? జీవగ్రంథమందు రాయబడిన ఉన్నవి. ప్రకటన గ్రంథంలో 21-27 చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించవాడెవడైనను జీవగ్రంథమందు వ్రాయబడిన వారే. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయము. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ వారిని దీవిస్తూ ఉన్నాను. దేవుని పనిది. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఇదొక మిషన్ నీకు అప్పగించాడు. నీ బాధ్యత నిర్వర్తించాలి. ప్రార్థన టీవీ వారి మిషన్ సువార్త ప్రకటించాలి, ప్రకటింప చేయబడాలి. వారి మిషన్ పూర్తి చేసి పగడాలా. ప్రవీణ్ మిషన్ చేశాడు, వెళ్ళిపోయాడంతే. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడారా, బైబిల్లో అనేక మాటలు రాశాడు. దీన్ని చదవడానికి మనకు తరం కాదు. ఇది బొగ్గుగా తవ్వితే కొంతకాలం అయిపోతుంది, బంగారం గరి కూడా తవ్వితే అయిపోతుంది. కానీ బైబిలు ఇది ఎంత తవ్వినా 2000 సంవత్సరాలు తవ్వకుండా వస్తున్నారు. దీన్ని తెగటలే. ఇది సంపదలకు గని. బైబిల్ అంటే సంపదలకు గని. ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో, ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో, ఏ హృదయాన్ని స్పందిస్తాడో, ఏ హృదయాన్ని కదిలిస్తాడో మనకు తెలియదు. అందుకనే వినదగుని ఎవరు చెప్పినా దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు కనాలి, దేవుని మాటలు తినాలి. తినాలి కాదు, దేవుని మాటలు వినాలి, కంటితో కనాలి, నోటుతో అనాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తా. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 17 చదవండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి దేవుడు గద్దించేవాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అన్న. మరి కీర్తన 1వ కీర్తనలో 2వ 3వ ఏమంటాడు? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. 32:1 తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తమ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా నిర్దోషులు ఎంతబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇదొక ధన్యత. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా నిర్దోషులు ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చివరిగా 4వది ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 7లో ఒక మాట చెప్పాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇంకోటి లాస్ట్లో 16 చదవండి. ప్రకటన గ్రంథం 16:16లో ఇది ఈనాడు ప్రాముఖ్యమైన మాట. ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తాను దిగంబరుడిగా సంచరించునందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెళుకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఇది కదా ఏంటట? ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెళుకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. నీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. నీ వస్త్రం జారిపోతుందేమో, నువ్వు దిగంబరమైపోతావేమో, అందరూ నవ్వుతారేమో అని తమ వస్త్రములను కాపాడుకోవాలట. వస్త్రాన్ని కాపాడుకోవాలి. 3:11 చదవండి. ఇందులో 3:11 ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగింది గట్టిగా పట్టుకో. నీ వస్త్రాన్ని దొంగిలించడానికి ఉన్నాడు, జాగ్రత్తగా కాపాడుకో. నీ కిరీటం దొంగిలించేవాడున్నాడు, జాగ్రత్తగా కాపాడుకో. పరమగీత గ్రంథములో 5వ అధ్యాయంలో 7 చదవండి. పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. చాలు. ప్రాకారంపై తిరిగే వాళ్ళని దెయ్యాలు నా పై వస్త్రాన్ని దొంగిలించారు. ప్రకటనలో అన్నాడు, నీ దిగంబరత్వం కనబడకుండా నీ వస్త్రాన్ని కాపాడుకో, ఎవడు అపహరింపకుండా, నీ కిరీటాన్ని అపహరింపకుండా కాపాడుకో జాగ్రత్తగా. ఏమిటి వస్త్రం? లూకాసు వార్తలో మనకు తెలుసు కథ. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నాడట. 10వ అధ్యాయంలో 30 నిమిషాలు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. ఆగండి. వాడేమయ్యాడు? దొంగల చేతిలో పడ్డాడట. ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేములో నుంచి యెరికోకి వెళ్తున్నాడట. యెరూషలేము అంటే మహారాజు పట్టణము, యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. పరిశుద్ధ పట్టణం నుంచి శాపగ్రస్తానికి, పైనుంచికి కిందకి దిగిపోతున్నాడు. దిగిపోకూడదురా బాబు. పైన ఉన్నాడు పైన ఉండాలి, కింద ఉన్నాడు కిందే ఉండాలట. కిందోడు పైకి వెళ్ళాలి కానీ పైనోడు కిందకి వెళ్ళక వస్తాడండి. ఎప్పుడైతే పైనుంచి కిందకు వచ్చాడో వాడు దొంగల చేతుల్లో పడ్డాడట. జనరల్గా దొంగల చేతుల్లో పడితే ఏం చేస్తారంటే కర్రలతో కొట్టేస్తారు. ముందు ఎలాగానే లెగవకుండా కొట్టేస్తారంతే, లెగవకుండా కొట్టేస్తారు. ఇక అప్పుడు ఆ జేబుల బట్టలు, చేతిలో వాచి, ఉంగరాలు, అయితే ఒకటి బట్టలు కూడా పట్టుకుపోతాడు. ఎప్పుడు? కింద పడేసిన తర్వాత, కుట్టిన తర్వాత. ఇది సాధారణ దొంగలు చేసే పని. అసలు దొంగలు ఎందుకు వస్తారంటే మన దగ్గర డబ్బు ఉంటే వస్తారు దొంగలు. మరి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నా? డబ్బులు కట్టలు ఉన్నాయా? డబ్బు వచ్చిందా? దొంగలు కొట్టారు. దొంగలు అంటే జబ్బులు కూడా దొంగలే, దెయ్యాలు కూడా దొంగలే. అయితే ఇక్కడ చూస్తే వాడు దొంగల చేతిలో చిక్కాడట. మన ప్రయాణికుడు ఏమైందో, వారు అతని బట్టలు దోచుకున్నారట. తర్వాత కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారట. ఇది అవుతుందా? నువ్వు ఎదురుపడ్డావు, బాబు నుంచో బట్టలు ఇప్పుడైతే ఊరుకుంటావా? దేని నాకు అర్థం కావట్లేదు. దొంగోడికి ఏం చేస్తాడండి? ముందు చల్లగా ఉన్న బాబు నీ బట్ట గుండెలు ఇప్పుతుంటాడు. ఎలాగా? ఇటు ఊరుకుంటాడా? ఇక్కడ రాశాడు. ఇక్కడ వారు బట్టలు దోచుకొని కొర ప్రాణంతో కొట్టి విడిచిపెట్టారు. బట్టలు తీసేసిన అట్లా బట్టలు ఉంటే కొట్టలేరనమాట. యోహాను 10వ అధ్యాయంలో 10 మొట్టమొదటి చదవండి. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక వేరొక మార్గమును ఎక్కువవాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. కాపరైతే ద్వారంలో నుంచి ప్రవేశిస్తాడట. దొంగ అంటే సైతాన్ గాడు. ఆడు పక్కనే వస్తాడట, డైరెక్ట్గా రాడాడు. ఇప్పుడు సైతాను ఆదాం దగ్గరికి వెళ్ళాడా? అవ్వ దగ్గరికి వెళ్ళాడా? అవ్వ దగ్గర. ఎందుకని? ఆదాము దేవుని కుమారుడు, తోలు తీసేస్తాడు. ఇదే పుట్టుకుని ఎవరి మాట నమ్మేస్తారు ఆడవాళ్ళు, ఎవరి మాట నమ్మేస్తారు. మగవాళ్ళ దగ్గరికి రారు దొంగలు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ముందు చల్లకి బుట్టలు వేసేస్తారంతే. గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశించక వేరొక మార్గం ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అన్నాడు. అందులోనే చూస్తే 10 చదవండి. 10 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు దొంగ.
ఈ దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నీ వస్త్రాన్ని దోచుకుంటారు, నీ కిరీటాలు దోచుకుంటారు, నీ జీవితం నాశనం చేస్తారు. ఎవరి దొంగలు? దొంగలంటే దెయ్యాలు, సైతాను. వాడు దొంగ, దోచుకునేవాడు, నిన్ను దోచుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ప్రభువుని మనం నమ్ముకుంటామో, యేసు ప్రభువుని స్వీకరిస్తామో, ఆయన నీకు కొన్ని వస్త్రాలు ఇస్తాడు. ఒకటి రక్షణ వస్త్రం అన్నాడు. అసలు నా ప్రశ్న నాకు అర్థం కాదు. రక్షణ పొందేవా అంటారు కదా. ఏంటి అసలు రక్షణ పొందేవా అంటే? నువ్వు రక్షణ పొందేవా అంటారు చాలామంది. అసలు రక్షణ పొందడం అంటే ఏంటి? రక్షకుడిని పొందడం అంటే రక్షకుడి నీ లోపల ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 26 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారుడై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకున్నారు. అది రక్షణ అంటే, క్రీస్తును ధరించుకోవడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 13 చదవండి. అందుచేత మీరు ఎదిరించటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. మీరు పోరాడేది శరీరాలతో కాదు, అంధకార దురాత్మ శక్తులతో పోరాడాలా. మీరు సర్వాంగ కవచము, మీరు క్రీస్తును సర్వాంగం యేసు ప్రభు అని నువ్వు ప్రభువును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవడమే రక్షణ పొందడం అంటే. కనుక ఎవరైతే ప్రభువును బాప్తిస్మం తీసుకుంటారో వారికి రక్షణ వస్త్రం ఇస్తాడు. మరి పెళ్లి కూతురు వస్త్రం కావాలి కదండి. ముందు నలుగు అవ్వాలా, తర్వాత స్నానాలు అయ్యాయి, ఇప్పుడు వస్త్రాలు కావాలా పెళ్లి కూతురికి. అప్పుడే ప్రధానంగా వెళ్తాడు. అప్పుడు పెళ్లి వస్త్రం వేసుకుంటేనే పెళ్లి వస్త్రం ఏదిరా నీకు అన్నాడు అక్కడ మత్తయి సువార్తలో సర్వోదరి గారి. పెళ్లి వస్త్రం కావాలా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానించబడ్డావా? ఒకటి రక్షణ వస్త్రం అన్నాడు. రెండవది నీతి వస్త్రము. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు ఇచ్చినా నీతిమంతుడు కాలేవండి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీతిమంతుడు అనే పేరు నీకు కావాలంటే రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవాలా. రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నువ్వు నీతిమంతుడివి కావాలి, నిర్దోషివి కావాలి, నిరపరాధివి కావాలి అంటే ప్రపంచంలో ఎక్కడ దానికి మందు లేదు. 3వ అధ్యాయంలో 22 చదవండి, 22-23. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్న తర్వాత ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఉచితముగా అందులో 11 చదవండి. అందులోనే 11 వచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతుకవాడు లేడు. అందరూ తోవ తప్పి పనికి మారిన వారైపోయారు. మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. వారు గొంతుగా తెరచిన సమాధి, నాలుగుతో మోసము చేయుదురు. ఇలా ఉన్నారండి. నీతిమంతుడు ఒక్కడ లేడు. అయితే నీతిమంతుడు కావాలంటే ఎంత ఇచ్చినా కాదు. అయితే ఇక్కడ అన్నాడు, కాబట్టి నమ్మవారు కృపచేతనే క్రీస్తు యేసును విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేస్తాడు యేసు ప్రభు. అక్కడే కమాన్, నువ్వు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడండి. నీతిమంతుడు యేసయ్య నీతిమంతుడు. ఆయన నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడు అయిపోతుంది. నీకు వద్దా నీతి? ఇప్పుడు అవినీతిలో కూలిపో, దిగిపో. ఒకటి రక్షణ వస్త్రము, 2 నీతి వస్త్రం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14 చదవండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని. నీతి వస్త్రము, అనీతి వస్త్రము, నీతి వస్త్రము. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రం తీసేస్తాడండి, నీకు నీతి వస్త్రం ఇస్తాడు నువ్వు నమ్ముకుంటే. ఒకటి రక్షణ వస్త్రము, 2 నీతి వస్త్రము, 3 స్తుతి వస్త్రము. కనుక జాగ్రత్త. ఏ వస్త్రము నీకు ఇచ్చాడో, ఏ వస్త్రాలు నీకుంటే దొంగలు నీ దగ్గరికి రాడు. ఒకవేళ ఆడికి వచ్చాడు నీ వస్త్రాలు తీసేస్తాడు. నీ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకో. ఇది పాయింట్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 చదవండి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవాను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలయు,
ప్రకటించుటకు ఉల్లాస వస్త్రములు ధరింపజేయును. ఉల్లాస వస్త్రములు ధరింపజేయును. అందులో 3 చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, పూదండను, ఆనంద తైలమును, స్తుతి వస్త్రము వారికిచ్చుటకు, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రం అన్నాడు. దీన మనస్సు అనే వస్త్రం కలిగి ఉండాలి దేవుని బిడ్డవైతే. నువ్వు పెండ్లి కుమార్తె వరుసలో ఉంటే. ఆ తర్వాత జకర్యా గ్రంథములో 3వ అధ్యాయంలో 3 నుంచి చదవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో 3వ వచనములో దేవుని దూత సైతాన్తో మాట్లాడుతున్నాడు. యెహోవా దూత ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ యెహోషువ, ఈయన యాజకుడు యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడట. ఈయన ఏ వస్త్రాలు? మలిన వస్త్రాలు, లోక వస్త్రాలు, టక్కరి వస్త్రాలు, వ్యాపార వస్త్రాలు, కుళ్ళు వస్త్రాలు, ఇవన్నీ పోవాలండి, తీసేయాలండి. నీకు రక్షణ వస్త్రము కావాలి, నీకు నీతి వస్త్రము కావాలి, నీకు స్తుతి వస్త్రము కావాలి, నీకు ఉల్లాస వస్త్రం కావాలి, నీకు సంతోష వస్త్రం కావాలి, నీకు ప్రశస్తమైన వస్త్రాలు కావాలి. అవి దేవుడే ఇస్తాడు. ఆయన దగ్గరికి రా. మరణ వస్త్రాలు ధరించిన వాడై దూత నిలబడి ఉండగా, ఒరే బాబు ఇదేంద్రా నాయన, దైవ సైతాన్ గారు చూస్తున్నాడు రా, ఆ బట్టలు తీసేయండి నాయన, తీసేయండి, ఇతను మైలి బట్టలు తీసేయి ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుతున్నానని సెలవిచ్చాడు. ప్రశస్తమైన వస్త్రాలు, దేని మనస్సు అనే వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, స్తుతి వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, పెండ్లి వస్త్రం. ఏ వస్త్రము? పెండ్లి వస్త్రం. చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8 చదవండి. మరి ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను చాలు. వస్త్రాలంటే పరిశుద్ధ నీతి క్రియలు, నీతి క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ పనులు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? నువ్వు వెళ్ళగానే నీ కెమెరా వేస్తాడు. నువ్వు వెళ్ళగానే మొత్తం నీ హిస్టరీ నీకు అక్కడ ఉంటుంది. అక్కడ మా క్యాసెట్ నీది, చక్రవర్తి క్యాసెట్టు వేసే. అయ్యగారి ఇదేనా? నేనేనా? కాదండి, ఈ ప్రవీణ్ పగడాలు కాదండి, ఈ డూప్ అండి. మరి డూపులు గీపులు ఇక్కడ ఉండవురా, అది భూలోకంలో డూపులు ఉంటాయి. ప్రవీణ్ పగడాడు భక్తుడైతే అతను డూపేశారు, ఆయన కాదురా. దేవుడు ఎవరు నేను నరకానికి పంపడండి. పేతురులు అంటాడు, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టమో లేదు. నీ క్రియలే తమ్ముడు, ఒక రూట్, నీ రూట్ సపరేట్ రా. నీ రూట్ ఇది కాదు, నీ రూట్ సపరేటు. ఏ రూట్లో ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రభు దగ్గర కూర్చోవాలంటే, ప్రభువుతో కూర్చోవాలంటే, ఆ వరుసలో ఉండాలంటే, ఆ పెళ్లి కుమార్తె వరుసలో ఉండాలంటే 7 స్నానాలు చేయాలి, 7 వస్త్రాలు ధరించుకోవాలి. అయితే నీ వస్త్రాలు కొట్టేయడానికి పక్కన దొంగ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెళుకువగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా. ఆదాముల వస్త్రాలు కొట్టేశాడా? వాడు దిగంబరులు అయిపోయారా? మహిమ వెళ్ళిపోయిందా? తోటల నుంచి బొమ్మన్నాడా? వాళ్ళు వస్త్రాలు కాపాడుకోలేకపోయారు. ఏ వస్త్రమైతే వారు పోగొట్టుకున్నారో మరలా ఆ వస్త్రాలు వారికి ధరింప చేయాలని ఆ రోజే ఒక గొర్రెను బలి చేసి వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడయ్యా. ఈరోజు నీకు చర్మపు చొక్కాలు కాదు, ఈ రక్షణ వస్త్రము, ఈ నీతి వస్త్రము, ఈ సంతోష వస్త్రము, ఈ ఉల్లాస వస్త్రము, ఈ మహిమ వస్త్రము నీకు ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నీ వస్త్రాన్ని ఉతుక్కోవాలి. మోషేతో అన్నాడు, మోషే నేను మీతో ఉండాలంటే నీ వస్త్రం ఉతుక్కోవాలి. మన వస్త్రాలు మురికైపోయే వస్త్రాలు, పాడైపోయే వస్త్రాలు బాగు చేసుకోవాలి.
నువ్వు నీతిమంతుడు నిర్దోషిగా ఉంటే వస్త్రాలు నీకు ఇస్తాడు. అప్పుడు నీ వస్త్రం తెల్లగా ఉంటాడు. నీ వస్త్రము చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 13 చదవండి. తెల్లని వస్త్రమును ధరించుకుని వస్తున్నారు. కొంతమంది పరలోకం వెళ్తున్నారట. వీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అందుకు యోహాను, అయ్యా అది నీకే తెలియను, నాకేం తెలియదు, నిన్నగాక మొన్న వచ్చా, నువ్వు ఎప్పటి నుంచి పరలోకంలో ఉన్నావు, నీకు తెలిసి మీరు చెప్పండి అన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎవరు? అతను ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నారట. అందువలన వారు దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు సేవిస్తారు. ఆయన ఆకలి దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, వడగాలి వారికి తగలదు. ఏలయనగా గొర్రెపిల్ల వారికి కాపరి అయి చాలు. నీ వస్త్రం అప్పుడు సొలొమోను అన్నాడు, ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలిరా, పరిశుద్ధ వస్త్రాలు వేసుకోవాలిరా, ప్రశస్త వస్త్రాలు వేసుకోవాలిరా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వస్త్రాన్ని కాపాడుకో. అందులో ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 16 చదవండి. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలాగున్నావు? నులివెచ్చగా ఉన్నావు. తర్వాత నువ్వు నుమ్మేస్తాను నిన్ను. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఎలాగున్నావు? నులివెచ్చగా ఉన్నావు, ఊసేస్తాను నిన్ను అంతే. తర్వాత ఊసేస్తావనలేదు, ఇంకా ఊసేద్దాం అనుకుంటున్నా అంటున్నాడు అక్కడ. ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవు. దేవుడు తిడుతున్నాడండి. దేవుడు తిట్టే తిట్లు అవేనట. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరురావు నువ్వు. ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకుంటున్నావు. బంగారమును ధరించుటకు తెల్లని వస్త్రములను నీవు ప్రేమించేవారు అంటున్నారని గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి చాలు నా దగ్గర కొనుక్కో, నేను ఇస్తాను నీకు వస్త్రాలు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, శుద్ధి వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము, ప్రశస్త వస్త్రము, పెండ్లి వస్త్రము. పెండ్లి వస్త్రము లేకపోతే పెండ్లిలోకి వెళ్ళలేవయ్యా. ఇక్కడ చెప్పాడు, ఏయ్ నీ వస్త్రాన్ని ప్రభు వస్తుంది, త్వరగా వస్తున్నా, నీ వస్త్రాన్ని కాపాడుకో, నీ కిరీటాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. లోకంలో ఎంతోమంది వస్త్రాలు లేకుండా నలిగిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ వస్త్రాలు కావాలంటే ఈరోజే వారి కోసం ప్రార్థన చేయమని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభువు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా నువ్వు వెళ్ళాలంటే నీ వస్త్రాలు ఉండాలి. ఈ వస్త్రాలు కొట్టేయడానికి సైతాను తిరుగుతున్నాడు. జాగ్రత్త. వాడి దృష్టిలో పడకుండా నీ వస్త్రాలు కాపాడుకుని ఆ పరలోకములో ఆ ప్రభువుతో కలుసుకుని ఆ పెండ్లి విందులో ప్రభువుకు రాణిగాను ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పెండ్లి కుమారుడు. నువ్వు పెండ్లి కుమార్తెగా, మనం పెండ్లి కుమార్తెగా వరుసలో ఉన్నప్పుడే ఆ పరలోకంలో ముత్యాల పట్టణాన్ని తీసుకువెళ్తాడు. ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాడు. మీరు ప్రపంచాన్ని ఏలాలి, మీరు ఈ లోకాన్ని వెళ్ళేవారు, ఈ దూతలకు తీర్పు తీర్చేవారు రా మీరు అంటున్నాడు. అటువంటి శక్తి నీకు ఇచ్చాడు కనుక అయ్యా నాకు నీ వస్త్రాలు నాకు అనుగ్రహించడు. ఆయన ఏ వస్త్రం నేను కలిగి ఉన్నాను ఆ వస్త్రం దొంగిలించకుండా సాతాను దగ్గర నుంచి నన్ను కాపాడమని అడిగినప్పుడు సహాయం చేస్తాడు. అటువంటి భాగ్యము ప్రభు మనకు అందించడుగున గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రం. ఆయన ఈ సమయంలో ప్రభు నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. పెండ్లి వస్త్రము మేము కాపాడుకోవాలి. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఆనంద వస్త్రము, ప్రశస్త వస్త్రము పొందాలి. నువ్వు అక్కిచ్చావు, వాటి కొట్టడానికి సాతాను చూస్తున్నాడు. సహాయం చేయండి. నీ కాపుదల భద్రత తెచ్చి ఆ పెండి విందులో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.